యూకేలో యూనివర్సిటీ ఫీజు జస్ట్ ఫర్ 15 lakhs లోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి సార్. అందులో కూడా 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్. మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న టీం ఎందుకు ఉండాలంటే ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీలు మీకు అవగాహన ఇస్తారు వీళ్ళు. అండ్ దానితో పాటు ప్రతి స్కాలర్షిప్కి అప్లై చేస్తాం మనము. అంటే అకాడమిక్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, మెరిట్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, అండ్ ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్, ఇలా చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. అన్నిటికి కూడా అప్లై చేస్తాం మనం. అంటే ఒక 15 లక్షల యూనివర్సిటీ ఫీజు ఉన్నదాన్ని 10 లక్షల్లోనే 12 లక్షల్లోనే క్లోజ్ చేసే విధంగా స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇది మన దగ్గర నుంచి ఏంటంటే ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే స్టూడెంట్స్కి వీసా అప్లికేషన్లో కానివ్వండి, స్కాలర్షిప్స్ అప్లికేషన్లో కానివ్వండి, టాప్ టైర్ 1 యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీలకు అప్లికేషన్ పెట్టడంలో 100% వీళ్ళందరూ మీకు తోడుగుంటారు. కాబట్టి ఖచ్చితంగా అబ్రాడ్కి మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ తీసుకోవాల్సింది ఎక్స్పర్ట్ గైడెన్స్. ఇలాంటి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సంస్థలో మనం వచ్చి కలిసి మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది బయట వాళ్ళకు రీసోర్స్కి తేడా ఏంటనంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్ని 100% మనం రీచ్ అవడానికి అవకాశం అంతది.